నాలుగు ద్వారా మాట్లాడుతూ ముసలమ్మ ముచ్చట్లు పెట్టి లేదా చాడీలు చెప్పి ఖాళీ మాటలు చెప్పి సమాజంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏమి నీవు నేను పెరుగుతున్న సమాజంలో కానీ లేదా స్నేహితుల మధ్య చిచ్చు పెడుతుంది. హల్లెలూయా. ఏం పెడుతుంది? ముసలమ్మ ముచ్చట్ల ద్వారా, ఖాళీ మాటల ద్వారా సమాజంలో మనుషుల మధ్య ఏం చేస్తుంది? అబద్ధం మాట, అసూయ మాట, ద్వేషము మాట, లేని మాట, ఖాళీ మాట మాట్లాడుతుంది. ఈ నాలుకే అగ్ని. హల్లెలూయా. సమస్తము కూడా సమాజాన్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. ఐక్యత ఉంచదు, సమాధానం ఉంచదు, వారి మధ్య బంధాలని విడగొట్టేస్తుంది. హల్లెలూయా. ఏ నాలుక? అగ్ని, అన్యాగ్ని. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నీవు నేను ఆహ్వానించకపోయినా అన్యాగ్ని అటువంటి సాతాను అగ్ని నిత్యము నిన్ను కూడా ఏలుబడటానికి నిత్యము కూడా ఎదురు చూస్తూ ఏలుబడి చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి అన్య అగ్నిలో తని పడగల కింద నీవు నేను ఉంటామా? లేదు. నీతి సూర్యుడైనటువంటి ఆ దహించు అగ్ని రెక్కల కింద ఉందామా? ఈరోజు మనం తేల్చుకుందాం, ఆలోచిద్దాం. ఆ దహించు అగ్ని అనేటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవునిని మనం ఈరోజు ఆహ్వానిస్తే, ఆయన పిలిస్తే, అయ్యా ఇంతవరకు మాటల ద్వారా, చూపుల ద్వారా, హృదయం ద్వారా, క్రియల ద్వారా ఈ లోకములో అనేక మందిని నేను ఏం చేశానంటే కాల్చివేశాను. నా నాలుగు ద్వారా అనేక మందిని కొంపలు కూల్చాను, సమాజాన్ని కూల్చాను, సంఘాన్ని కూల్చాను, మనుషుల మధ్య చిచ్చు పెట్టానయ్యా. అలానాడు అపోస్తుల మీద దిగి వచ్చినటువంటి ఆ పరిశుద్ధ ఆత్మ అగ్ని, దహించు అగ్ని నా పైకి రండి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే, ఆయన ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను కూడా ఎప్పుడైతే ఆహ్వానిస్తావో నీ పైకి నా పైకి వచ్చి ఏలుబడి చేయటానికి, ఆయన నింపడానికి, నన్ను పరిశుద్ధపరచడానికి, నా అవయవాలని పరిశుద్ధపరచడానికి, నా